హాయ్ అన్న అందరికీ, నేను మీ జేకే. ఈరోజు మనం దేవరా మూవీ రివ్యూ చూద్దాం. దేవరా మూవీని కొరటాల శివ గారు నిర్మించడం జరిగింది. ఇందులో మెయిన్గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ప్రదర్శించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు నటించారు. ఎన్టీఆర్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27 తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లతో భాగంగా ట్రైలర్ను అభిమానులు ముందుకు తీసుకొస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే దేవరా మూవీ ప్రమోషన్లు ముంబైలో భారీగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం కరణ్ జోహర్, సందీప్ రెడ్డి వంగ, ఆలియా భట్ తదితరులు కలిసి ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు చేశారు. ఈ క్రమంలో ఉత్తరాది జాతీయ మీడియా సమక్షంలో అట్టహాసంగా ముంబైలో ట్రైలర్ను రిలీజ్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన దేవరా ట్రైలర్ కులదేహం, మతదేహం, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏదీ తెలియని కళ్ళలో భయం పురుడు కమ్ముకున్నాయి. అదంతా పెద్ద కథ, రక్తంతో సముద్రం ఎరుపెక్కిన కథ, మా దేవర కథ అంటూ చెప్పాడు. ఇందులో మెయిన్ డైలాగులు ఇవి: మనిషికి బతికేంత భయం చాలు, చంపేంత ధైర్యం కాదు అంటూ ధైర్యాన్ని కూడగడితే దానిని చంపేసే భయాన్ని అయితా అని వార్నింగ్ ఇవ్వడం కనిపించింది. ఇక సైఫ్ ఖాన్ మాట్లాడుతూ దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కావాలి అని అనడం బట్టి చూస్తే వారిద్దరి మధ్య వైరం, పగ, ప్రతీకారం ఉన్నట్టు కనిపిస్తుంది. నిజమే కదా భయ్యా. ఇక పని మీద పోయిన వాడు పని కాగానే వస్తాడు, కానీ పంతం పట్టి పోయాడు నీ కొడుకు అంటూ ఆవేశంగా మాట్లాడుతాడు. ఈ ట్రైలర్ను బట్టి చూస్తే ఇరు వర్గాల మధ్య వైరం, తండ్రి కొడుకుల కథ చెప్పగానే ట్రైలర్ కొరటాల శివ చెప్పారు. ఎన్టీఆర్ను చూసి జాన్వీ కపూర్ ఓ సీన్లో సెటైర్ వేస్తూ ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం, వాడికి వల్ల అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదు అంటూ చెబుతూ ఉంటుంది. భారీ అంచనాల క్రియేట్ చేస్తున్న దేవరా సినిమా ట్రైలర్ను ముంబైలో రిలీజ్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగుతో పాటు తొలిసారి హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్కు ప్లాన్ చేశారు. దేవరా సినిమా ద్వారా జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టైమ్ చాకో, నారాయణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా, రత్నవేలు సినిమాతో ఫోటోగ్రాఫర్, సాబు సీరియల్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. హాయ్ అన్న అందరికీ, నేను మీ జేకే.